హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాన్సా లాగ్స్ తెలుగు. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ చేసేయండి. ఈరోజు వీడియో వచ్చేసి మా అమ్మ వాళ్ళ ఇంటికాడ ఇదే లాస్ట్ వీడియో అనమాట, అంటే చెల్లి వాళ్ళ ఇంటికాడ. సో ఈ రోజు అయితే తిరిగి మళ్ళీ సీతారామం అయితే వెళ్ళిపోతున్నామండి. మళ్ళీ ఇంకొక 2 డేస్లో అయితే గుజరాత్ వెళ్ళిపోతాము. సో మళ్ళీ సమ్మర్ హాలిడేస్ దాకా మళ్ళీ రామన్నమాట. ఈసారి ఎందుకో నాకు వీడియోస్ గట్టా అంత ఏమీ సరిగ్గా తీయలేదు అనిపించింది. ఎందుకంటే నాకు హెల్త్ బాగాలేదు ఈ హాలిడేస్ అంతాని. విరాజ్కి కూడా ఇంకోండి ఇలాగ ఏదో ఒకటి అవుతూనే ఉన్నదనమాట. వాడికి ఫస్ట్ హెల్త్ బాగాలేదు, మళ్ళీ దెబ్బ కూడా తగిలించుకున్నాడు. అందుకే ఈసారి అంత వీడియోస్ ఏమి సరిగ్గా తీయలేదనమాట. నాకే ఏం తీసాను వీడియోస్ అని అనిపించింది. సో నేను వీడియోలో చూసినట్టుంటే విరాజ్కి అయితే దెబ్బ తగిలింది కదండి, దానికి ఇలాగ ఒక కొట్టు కింద అయితే వేశారు కదా, అదైతే నెక్స్ట్ డే తీసేయమన్నారనమాట. సో అది తీసేస్తే ఏంటంటే గాలాడి కొమ్ముని తగ్గుతుంది. సో ఇక్కడైతే తీనేం లేదు, చాలా సొప్పు తీసేయాలరా అని చెప్తే అప్పుడు ఏదో ఒప్పుకున్నాడు. సో ఆ తీగని కొంచెం మండిందనమాట, ఎందుకు తీసావని చెప్పేసి ఏడుస్తూ ఉన్నాడు. ఇంకా అదంతా క్లీన్ చేసి అక్కడైతే ఆయింట్మెంట్ అయితే రాసేసానండి. ఇంకా తర్వాత బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఇంకా మేము అందరం ఫ్రెష్ అయిపోయామన్నమాట, రెడీ అయిపోయాము వెళ్ళడానికి. ఆల్మోస్ట్ 12 అయితే అయిపోతుంది అనమాట ఇప్పుడు టైం అయితేనే. ఇంకా లంచ్ అయితే చేయాలి. సో ఈరోజు లంచ్కి ఏం చేశారన్నది చూపిస్తాను. ఈరోజు అయితే చేపల పులుసు అయితే చేశారండి. సో ఇంకా లంచ్ చేసిన తర్వాత ఇంకా మేమైతే స్టార్ట్ అవుతాము. సో పిల్లలిద్దరికి లంచ్ పెట్టేసి అప్పుడు స్నానం చేయించాను. మళ్ళీ ఏంటంటే డ్రెస్ మీద వేసేసుకుంటారు కదా అని చెప్పేసి ముందే వాళ్ళకి తినిపించేసాను అనమాట. అయితే ఇక్కడ ఖుషి, నిషిక, విన్ను ముగ్గురు ఒకే డ్రెస్ అయితే వేసుకున్నారండి. నేనైతే మామూలుగా తీసుకున్నాను, నిషికకి ఖుషికి అయితే వాళ్ళ అమ్మ తీసుకుంది అనమాట. సో ముగ్గురికి ఒకే డ్రెస్ ఉంది కదా అని చెప్పేసి ఇలా ముగ్గురికి వేసి ఫోటో తీద్దామని చెప్పేసి చాలా ట్రై చేసాము. కాకపోతే ఖుషి అయితే ఏడుస్తూ ఉన్నదనమాట. అంటే మేము వెళ్ళిపోతున్నాం కదా, సో దాన్ని కూడా తీసుకెళ్ళిపోమని ఏడుస్తూ ఉన్నది. చెప్పులు వేసుకొని రెడీ అయిపోతుంది. ఇంకా ఎలాగోలా అయితే ముగ్గురికి ఫొటోస్ అయితే తీసేయాలండి. ఇంకా ఇక్కడ రెడీ అయిపోతుంది అనమాట. ఇంకా మేము లంచ్ చేయలేదు, ముందే రెడీ అయిపోతుంది ఖుషి అయితేని. ఇంక నేను అమ్మ అయితే ఇంకా లంచ్ అయితే పెట్టేసుకున్నాము. ఇప్పుడు నేను, విరాజు, విన్ను ముగ్గురమే వెళ్తున్నామండి. సో మేము ముగ్గురం అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. ఇంకా అమ్మ వస్తానన్నది గోకవరం బస్ స్టాండ్ దాకాని. సో నేనే వద్దని చెప్పేసి అన్నాను, ఎందుకంటే మళ్ళీ గోకవరం బస్ స్టాండ్ దాకా వచ్చి మమ్మల్ని అల్లే అక్కడ బస్సు ఎక్కించి మళ్ళీ రిటర్న్ రావాలి. సో అక్కడ బస్సులో కూర్చుని తప్ప ఏమీ లేదు కదా అని చెప్పేసి ఇంక నేనే వద్దు, వెళ్ళిపోతాం మేమని చెప్పేసి ఇంక అమ్మనైతే వద్దని చెప్పేసాను అనమాట. సో అమ్మ శివర్ దాకా వద్దామంటే మళ్ళీ రావడానికైతే, అంటే మా ఊరు దాకా వద్దామంటే మళ్ళీ రిటర్న్ రావడానికైతే లేట్ అయిపోతుంది అనమాట. సో అందుకే ఇంకా రావట్లేదు. ఇంకా మా చెల్లికి కూడా ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి ఇంకా మా చెల్లి దగ్గర అయితే ఉంటుందన్నమాట. సో ఇంకా అందుకే ఇంక రావద్దు, ఇంక మేము వెళ్ళిపోతామని చెప్పేసి ఇంక లంచ్ చేసినండి. ఇంక మేమైతే స్టార్ట్ అయిపోయాము. సో ఈరోజు చేపల పులుసు అయితే పెట్టింది, ఇంకా చేపల పులుసు వేసుకొని తినేసాము. వెనక్కు నువ్వు ఎందుకు వచ్చాదన్నా నుంచుంటా ఇలా అయితే వెళ్ళినట్టు మనం. ఇలా చూడు విరాజ్, ఇలా చూడు, విన్నీటి చూడు, ఖుషి పెద్దమ్మకి చూడు, చేతులెట్టు బాయ్ చూడు, బాయ్ బాయ్. వెళ్ళిపోతావా? ముద్దు ఇక్కడ ఇక్కడ బాయ్ బాయ్ చెప్పు, బాయ్ చెప్పు. ముద్దు ముద్దు అన్ని ముద్దు అన్ని మళ్ళీ పెట్టు ముద్దెట్టు అన్ని ముద్దు అక్కకి ముద్దని పెడుతుందంట. లెగ్గు పెట్టు ఖుషి, ఖుషి కిసి ఖుషి. Aku sih, masih was tanahnya.
చేసి రావులపల్లి నుంచి అయితే సీతానగరం అయితే వచ్చేసామండి. అయితే మేము వచ్చినప్పుడు చాలా లేట్ అయిపోయింది అనమాట. అంటే కాంప్లెక్స్లో బస్సు అయితే దొరకలేదు, చాలా లేటుగా వచ్చింది. ఇంకా అందుకే ఇంకా యాక్చువల్లీ శీతాకాలం కాబట్టి త్వరగానే చీకరడిపోతుంది. 5:30 ఆ టైం అయితే అయ్యిందనమాట. అప్పటికే చాలా చీకటి అయితే అయిపోయింది. సో మాకు కాంప్లెక్స్లో బస్సు దొరకలేదనమాట. సో ఇంక వచ్చిన తర్వాత ఇంక వీడియో ఏమీ షూట్ చేయలేదండి. ఇది నెక్స్ట్ డే మార్నింగ్. సో అమ్మ మిరగాయలు వేయించుకుంది కదా, మిరగాయలు ఆరబెడదామని చెప్పేసి డాబా పైకి అయితే వచ్చాను. లేవు ఇప్పుడు. వెళ్ళినప్పుడు కోస్తాను. ఇది తుడిసేసాక మరే నేను తుడుతాను. ఏది పురుగు కాదు, బటర్ఫ్లై. ఏది చీప్ రేది. మేమున్నది వేరే అనమాట. ఇది వచ్చేసి వేరే డాబా. మాకు ఇలా రోడ్ సైడ్ 2 షాపులు అయితే ఉంటాయి. సో దాని మీద ఆరేద్దామని చెప్పేసి వచ్చాను. అయితే ఇక్కడ అంతా మట్టి కింద ఉందన్నమాట. మొత్తం అంతా తుడమన్నారు. సో తుడుద్దామని చెప్పేసి చీపురు కూడా తీసుకుని వచ్చాను. సో ఇదేనండి మా సీతానగరం అయితేని. సో మాకు పక్కన విట్రీ బజార్ ఉంటుంది. విట్రీ బజార్ పక్కనే కూరగాయల కొట్టు అవన్నీ ఉంటాయి అనమాట. సో ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు, పక్కన అన్నీ ఉంటాయి. సో ఫస్ట్ అయితే మొత్తం అంతా తుడుస్తున్నానండి. తుడిచినప్పుడు నాకు 3 గంటలు అయితే పట్టిందనమాట. అంత టైం అయితే పట్టింది. అంటే ఇదంతా తుడాలి కదా, దాని తగ్గట్టు ఏంటంటే మట్టి అంతా ఉన్నదనమాట. సో ఒక దాన్ని తొడడానికి నాకు అలాగే చీపురు పట్టుకుంటే కొంచెం చేతులు నొప్పి వస్తాయి, ఎందుకో తెలీదు. ఎక్కువసేపు చీపురు పట్టుకుంటే నొప్పి వస్తుంది అనమాట. సో అలాంటిది ఇంకా మొత్తం అంతా ఆ చేయికి మార్చుకుంటూ అలా తుడుచుకుంటా ఉన్నాను. సో ఇంక మొత్తం అంతా ఇంకా అసలు ఒక్క తుక్కు లేకుండా అయితే మొత్తము తుడిచేసానండి. చూసారు కదా ఎంత క్లీన్ ఉన్నదో. ఆ చివర పిల్ల అయితే ఉన్నదనమాట. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయకుండా వచ్చేసి ఇదంతా తుడిసాను. ఇంకా పిల్లల్ని అయితే బ్రేక్ఫాస్ట్ చేయను అని చెప్పేసి వాళ్ళని పంపేశాను అనమాట. సో ఎండ కూడా గట్టిగా కాస్తుంది. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంక మొత్తం అంతా మట్టి అంతా చాటతో ఎత్తి పారబోసి మొత్తం అంతా క్లీన్ చేశానండి. ఇంక ఈ మెట్లు అయితే ఉన్నాయన్నమాట. ఇంక ఈ మెట్లు తుడుచుకుని వెళ్ళాలి. సో మొత్తం తుడిచేసాను కదా అని చెప్పేసి ఇంకా మిరగాయలు అయితే ఆరేసేసాను అనమాట. చీర మీద వేసి ఎండకైతే ఆరేసాను. ఈ లోపల అత్తయ్య గారు అయితే బట్టలు అయితే తీసుకుని వచ్చారు. ఇంకా అవైతే నానబెడుతున్నారు. ఇంకా అయితే ఉతకాలన్నమాట వెళ్ళి. ఇంక ఈ లోపల మెట్లన్నీ తుడుచుకుని వచ్చేసాను. ఇంకా మెట్లు తుడుచుకుని వచ్చిన తర్వాత ఇంక ఇక్కడైతే బట్టలు అయితే ఉతికేసానండి. ఇంక ఉతికేసి ఇంక గుంజుదానికి అయితే మోటార్ వేసి నీళ్ళు అయితే పడుతున్నాను అనమాట. అయితే మాది వాషింగ్ మిషన్ అయితే పోయిందండి. కొత్త వాషింగ్ మిషన్ అయితే కొన్నారు. కాకపోతే వాళ్ళు ఇన్స్టాల్ చేసే వాళ్ళు అయితే రావాలి కదా. సో వాళ్ళు వచ్చేదాకా అది ఓపెన్ చేయకూడదు కాబట్టి ఇంకా అలాగే ఉంచేశారనమాట. ఆన్లైన్లో అయితే ఆర్డర్ చేశారు. ఇంకా మాకైతే రేపు నోములు అయితే ఉన్నాయండి. ఇంక మాసిపోయిన బట్టలు ఇవన్నీ పెట్టుకోవడం మంచిది కాదు కదా అని చెప్పేసి ఇంకా అవన్నీ నానబెట్టేశారనమాట. ఇంకా అవైతే గుంజుతున్నాను. ఇంకా అవన్నీ గుంజేసి ఇంక అక్కడైతే ఉంచేసాను, నీళ్ళు వాడతాయని చెప్పేసి. ఇంక ఈ లోపల ఇంక పైకి వచ్చి ఇంకా ఫ్రెష్ అయిపోయాను అనమాట. ఇంక బ్రేక్ఫాస్ట్ అయితే చేయలేదు. ఇంకా మా అమ్మాయి కూడా చేయలేదనమాట. ఇంకా అలాగే ఉన్నది, ఆడుతూ ఉన్నది. ఇంకా విన్నుకి నాకు పెట్టుకుని అయితే ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చేసాము. ఇంకా తర్వాత విన్ను ఇంకా వాళ్ళ నానమ్మ అయితే విట్రీలోకి అయితే వెళ్తున్నారండి. క్లే కావాలంట, ఎప్పటి నుంచో అడుగుతుంది క్లే అని చెప్పేసి. ఇంక ఉన్నాయా లేదని చెప్పేసి ఇంకా క్లే తెచ్చుకోవడానికి అయితే వెళ్ళారు. సో క్లే అయితే ఉన్నదనమాట. ఇంకా క్లే అయితే తెచ్చుకొని ఇంక దాంతో ఆడుతూ ఉన్నారు. నేను వీడియోస్ డైలీ అప్లోడ్ చేయట్లేదు కదండి, ఎందుకంటే నాకు 2 డేస్కి ఒక వీడియో పెడుతుంటే కొంచెం వ్యూస్ వెళ్తున్నాయి అనమాట. అంటే రోజుకు ఒక వీడియో నేను ఎంత కష్టపడి చేసినా సరే అది వ్యూస్ అన్నదే వెళ్ళట్లేదు. నేను గమనించింది ఏంటంటే 2 డేస్కి ఒక వీడియో పెడుతుంటే అది కొంచెం అంటే 200, 300 అన్నా వెళ్తుంది. నేను రోజుకు ఒక వీడియో పెడుతుంటే అది 100 లోపలనే ఉండిపోతుందని నాకు అనిపిస్తుంది. సో మీకేమనిపిస్తుంది? మీకు డైలీ వీడియోస్ కావాలా లేదంటే ఇలా 2 డేస్కి ఒక వీడియో కావాలన్నదే తప్పకుండా కామెంట్ చేయండి. ప్లీజ్ అండి కామెంట్ చేయండి. మీరు చేసే కామెంట్కి నాకు ఇంకా ఇంట్రెస్ట్ అయితే వస్తుంది అనమాట. ఏదో అలా పెట్టుకుని వెళ్ళిపోతున్నాను అన్నట్టు ఉన్నదే తప్ప ఎవరు కామెంట్ అయితే చేయట్లేదు. ప్లీజ్ అండి ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళంతా ఒక లైక్ చేసి అలాగే కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే ఏమీ కాదు, ఇంకా నాకు ఇంకా బూస్ట్ అయితే వస్తుంది అనమాట. ఇంకా చెయ్యాలి అన్న ఇంట్రెస్ట్ బాగా ఉంటుంది. సో ప్లీజ్ అండి ప్రతి ఒక్కరు కూడా కామెంట్
కామెంట్ చేయండి. సో ఇప్పుడైతే లంచ్కి పప్పు టమాటా అయితే వండేసాను అనమాట. అత్తగారు పప్పు టమాటా అయితే పెట్టారు. ఇంకా దాన్ని కలబెట్టేసి ఇంక తాలింపు అయితే పెట్టేశాను. అలాగే కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి అయితే చేశానండి. మామిడికాయ కాదు, చింతకాయ వేసి కొబ్బరికాయ చింతకాయ పచ్చడి అయితే చేశారనమాట. సో ఇందాక విన్ను అరిటాకు తీసుకురమ్మన్నది కదండి. సో అరిటాకు అయితే తీసుకుని వచ్చాను. ఇంక విన్నుకి నాకు అరిటాకులు అయితే తినేస్తున్నాము. ఈ రోజు లంచ్కి వచ్చేసి ఇయ్యనమాట, పప్పు టమాటో ఇంకా చింతకాయ కొబ్బరికాయ పచ్చడి. సో ఇది మా లంచ్కి అయితే ఈరోజు కూడా వాషింగ్ మిషన్ ఇన్స్టాల్ చేసే వాళ్ళు అయితే వస్తానని చెప్పేసి అన్నారంటే ఈవినింగు. సో ఇంకా అది కూడా చూడాలి. ఇంక మేము లంచ్ అయిపోయిన తర్వాత ఇంకా నా శారీ ట్రేపింగ్ అయితే చేసుకుందాం అనుకుంటున్నానండి. అంటే నేను ఎప్పుడు చేయలేదు. సో ఇప్పుడు అందరూ ఈ శారీ ట్రేపింగ్ అయితే చేస్తున్నారు కదా. యాక్చువల్లీ శారీ ఎత్తి పెడుతుంది అనమాట. అంటే కుర్చీలు కాడ పైకి లేసిపోతుంది. మామూలుగా పళ్ళు కాడ అయితే బాగా అనుకుంటుంది, కానీ మామూలుగా కుర్చీలు కాడ అయితే బాగా ఎత్తి పెడుతుంది అనమాట. సో శారీ ట్రేపింగ్ చేద్దామని చెప్పేసి అనుకున్నాను. సో స్టార్ట్ చేసినప్పటికి వాషింగ్ మిషన్ ఇన్స్టాల్ చేసే వాళ్ళు అయితే వచ్చారనమాట. మళ్ళీ సగంలో అయితే ఆపేశాను. ఇంక వీడియో అయితే ఏం షూట్ చేయలేదండి. ఇంకా నాకు ఫస్ట్ టైం చేస్తున్నాను కదా అని చెప్పేసి ఇంక నేనే శారీ డ్రేపింగ్ అయితే చేశాను. సో ఇంకొన్ని ఈ విధంగా అయితే చేశాను. ఎలా వచ్చింది ఏంటన్నది రేపు పొద్దుటి వీడియోలో అయితే చూపిస్తానండి. ఇప్పుడైతే మళ్ళీ ఓపెన్ చేయాలి కదా, అందుకే ఇంక అలా ఉంచేసాను. మీకు సగం ఓపెన్ చేసి అయితే చూపిస్తున్నాను. అయితే నేను మెయిన్ ఏంటంటే నాకు ఆ కుర్చీలు వస్తాయి కదండి, ఆ కుర్చీలు కాడ ఎక్కువ నేను చేసుకున్నాను అనమాట ఐరన్ అయితేని. సో నాకు కొంచెం బాగానే అనిపించింది. అంటే ఇంకా బాగా చేసుకోవాలి. నేను ఫస్ట్ టైం చేశాను కాబట్టి నాకు అంత బాగా రాలేదు. ఇంక తర్వాత వాషింగ్ మిషన్ ఇన్స్టాల్ చేసే వాళ్ళు అయితే వచ్చారు. దానికి ఎలా యూజ్ చేయాలి, ఎలా వాడాలి, ఎందులో ఏం బట్టలు పెట్టాలి, ఇవన్నీ చెప్తారు కదండి. సో అవన్నీ చెప్తానికి అయితే వచ్చారనమాట. సో ఇదైతే మేము ఫ్లిప్కార్ట్లో అయితే తీసుకున్నాము. కంపెనీ వచ్చేసి ఐఎఫ్బి. ఇదైతే మనకి 6 kgs అనమాట. మనకి 6 kgs బట్టలు అయితే వేసుకోవచ్చు. ఇంత ముందు ఉండేది అయితే 7 kgs. ఇంకా మా అత్తయ్య గారు మావయ్య గారు ఇద్దరే ఉంటారు కాబట్టి ఇంకా వాళ్ళ బట్టలకి ఈ వెయిట్కి సరిపోద్దని చెప్పేసి ఈ వాషింగ్ మిషన్ అయితే తీసుకున్నారనమాట. ఇదైతే ఫుల్ వైట్ కలర్ అండి. ఫ్రంట్ వచ్చేసి ఇలా బటన్స్ కాడ అయితే మనకి బ్లాక్ కలర్ అయితే డోర్కి బ్లాక్ కలర్ అయితే వచ్చిందనమాట. సో చూడడానికి అయితే బాగానే ఉంది. మనకి ఇందులో హాట్ వాటర్ పెట్టుకోవచ్చు, కూల్ వాటర్ పెట్టుకోవచ్చు, లేదంటే గోరువెచ్చని నీళ్ళు కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో అది ఎలా యూజ్ చేయాలి, ఏంటి, ఎలా స్విచ్ ఆన్ చేయాలి, ఏంటి, ఇవన్నీ చెప్తారు కదా. సో అవన్నీ ఇక్కడ చెప్తున్నారనమాట. సో మనకి ఏవే బట్టలకి ఇందులో వేసుకోవాలన్నా చెప్తా ఉన్నారు. సో అదనమాట వాషింగ్ మిషన్ అయితే ఇదండి. మీకు ఎవరికైనా కావాలితే మాత్రం లింక్ అని కామెంట్ చేయండి. ఇది నాకు తెలిసి ఒక 20K అయితే ఉంటుంది అనుకుంటున్నాను. సో నాకు చెప్పిన ప్రకారం అయితే ఇది 20K కన్నా ఇంకా తక్కువే ఉన్నదనమాట. సో మీకు ఎవరికైనా కావాలితే మాత్రం కామెంట్ చేయండి, తప్పకుండా షేర్ చేస్తాను. సో ఇదనమాట ఐఎఫ్బి కంపెనీ అయితేని. ఇదండి ఈరోజు వీడియో. మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. రేపు పొద్దుట మా నోముల్ వీడియో అయితే పెడతాను, మిస్ కాకుండా చూడండి. నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.